టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తోందని అన్నారు. మన వ్యవస్థలో రీకాల్ లేదని, మరో 3 ఏళ్లు వేచి చూడక తప్పదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నుల ఎరువుల కొరత ఉందని చెప్పారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి, మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికల